నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండంలో దేవుడు సృష్టించినటువంటి సృష్టిని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఇప్పటివరకు ప్రభువు ఈ సృష్టిని ఏ రీతిగా నూతనపరిచి ఉన్నారో, నిరాకారముగా శూన్యముగా ఉన్నటువంటి ఈ సృష్టిని ప్రభు ఎలాగా పునరుద్ధరించి ఉన్నారో ఆ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ అవి మన ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకుంటూ కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. 6 దినాలలో ప్రభు ఈ సృష్టి అంతటిని చేశారు. 7వ దినాన విశ్రమించారు. ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందామండి. ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఇక్కడ 7వ దినాన ప్రభు విశ్రమించినట్టు మనం చూస్తూ ఉన్నాం. 7వ దినాన విశ్రమించుట, ప్రభు విశ్రమించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొదటి వచనంలో సంపూర్తి చేయబడెను, 2వ వచనంలో సంపూర్తి చేసి అంటున్నాడు. ఆకాశము భూమి వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. రెండవ వచనంలో దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసెను అని చదువుతున్నాం. అంటే 7వ దినాన్ని కూడా కొంత చేసి సంపూర్తి చేశారు అని దీని అర్థం కాదు. ఒకసారి నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. 6 దినములలో సమస్తమును సృజించి అంటున్నాడు. 6 దినములలోనే సమస్తమును సృజించారు. 7వ దినమున విశ్రమించారు. కాబట్టి 6 దినములలోనే పూర్తి అయిపోయింది అని మనకి ఈ వాక్య భాగాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఆయన చేయవలసిన సమస్త సృష్టి కార్యాలను ప్రభు సంపూర్తి లేదా సమాప్తము చేశారు. సంపూర్తి లేదా సమాప్తం చేశారు. ఇంకా మనం చూస్తే ఇది సృష్టి కార్యం సమాప్తి చేయబడడం చదువుతున్నాం. ఇక్కడ సృష్టి కార్యం సమాప్తి చేయబడింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదివితే, యోహాను సువార్త 19:30, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమాప్తమైనదని చెప్పారు. ఇది ఏం సమాప్తమైంది? ఇక్కడ
రెండవ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో సమాప్తం చేశారు, సంపూర్తి చేశారు. ఏంటది? సృష్టి కార్యాలు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మానవుని రక్షణ కార్యమును సిలువలో మరణించుట ద్వారా మానవునికి కావలసినటువంటి రక్షణ కార్యాన్ని సిద్ధపరచుటకు ఆ రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశారు అని అర్థం. సంపూర్తి చేశారు అని అర్థం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచి తిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. 16వ అధ్యాయం 17వ వచనం చూస్తే, 7వ దూత ఆ పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చాను. ఇక్కడ కూడా సమాప్తమైనది, 7 ఏండ్ల శ్రమల కాలం సమాప్తమైనదని దీని భావం. 7 ముద్రలు విప్పినప్పుడు వచ్చిన తీర్పులు, 7 బూరలు ఊదినప్పుడు వచ్చినటువంటి శిక్ష, 7 ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరించినప్పుడు కలిగినటువంటి శిక్ష, ఈ 3 విధాలైనటువంటి తీర్పులు సమాప్తమైనవి అని భావం. 4వదిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. అంటే ఇందులో ఇక్కడ సమాప్తమైనవి ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలనా కాలము, తర్వాత కడవరి తీర్పులు. అంటే భూమి పుట్టింది మొదలుకొని మరణించిన వారు మొదటి పునరుత్థానములో పాలు పొందకుండా అలాగే మిగిలిపోయిన వారు, వాళ్ళు లేపబడి ధవళ సింహాసనపు తీర్పు దగ్గరకు వచ్చి అక్కడ తీర్పు తీర్చబడి వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. ఈ కడవరి తీర్పు కూడా సమాప్తమవుతుంది. చూడండి, దేవుడు ఈ సర్వ సృష్టిని ప్రారంభించారు. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూసాం విషయాలు. ముగించేవాడు కూడా ఆయనే. అయితే ఈ ముగించిన విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మానవుడికి కావలసిన వాటన్నిటినీ, ఇంకా ఏది కొత్తగా ఇది కావాలి, మానవుడికి ఇది ఇవ్వలేదు, మానవుడికి ఇది దొరకలేదు, మానవుడికి ఇది ఇంకా కొదువుగా ఉంది, దేవుడు ఎందుకు ఇవ్వలేదు అనే ఇక కావలసినది ఏది లేదు. మానవుడికి అన్నీ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఎంత ఉన్నతమైన సాంకేతిక జ్ఞానాన్ని సంపాదించినా ఈ జ్ఞానంతో తయారు చేసే వాటికి కావాల్సిన ముడి పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ దేవుడు అనుగ్రహించిన భూమిలోంచే కదా. దేవుడు అనుగ్రహించిన భూమిలోంచి వచ్చాయి. అదనమాట. అలాగా మానవుడికి కావలసిన వాటన్నిటినీ ఇవ్వడానికి ఆ పనిని సంపూర్తి చేశాడు. 2, మానవుడు దేవునికి దూరం అయిపోయి నాశనం అయిపోతున్నాడు.
నిత్య శిక్షను పొందుకుంటా ఉన్నాడు, నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి మానవుణ్ణి కూడా రక్షించి తన దగ్గర చేర్చుకున్నటకు దేవుడు వాళ్ళకి రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు. మూడవదిగా ఈ 7 బోరలు, 7 ముద్రలు, 7 ఉగ్రతా పాత్రలు భూమి మీద కుమ్మరించాడు. ఎవరి మీద? అంత్యక్రీస్తు, వాడి యొక్క అధికారం కింద ఉన్నటువంటి అధికారులు, వాడి ముద్రను ధరించుకున్నటువంటి వాడి అనుచరుల మీద దేవుడు ఈ ఉగ్రతా పాత్రల్ని, ఈ తీర్పుల్ని, ఈ 3 రకాలైన తీర్పుల్ని వాళ్ళ మీద కుమ్మరించనై ఉన్నారు. మరి నేటి దినాలకి పూర్వ దినాలకి తేడా ఏంటి? నేటి దినాల్లో మతోన్మాదులు ఎక్కువైపోయారు కదా. క్రైస్తవుల్ని భయంకరమైనటువంటి హింసలకు గురి చేసేవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు, కానీ ఇప్పటి కాలంలో ఎక్కువయ్యారు. ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి వాళ్ళ మీదకి ఇలాంటి ఉగ్రతను కుమ్మరించి ఆ ఉగ్రతను కూడా తీర్చుకుంటాడు. 4వదిగా ఈ సర్వ సృష్టిని ముగించేటువంటి కార్యం అన్నమాట, సమాప్తి చేసే కార్యం. అందుకన్నాడు అల్ఫా ఒమేగా, మొదటివాడును కడపటివాడును నేనే, ప్రారంభించేది ఆయనే, ముగించేది ఆయనే. కాబట్టి ప్రభు సమాప్తం చేశాడు. రెండవ మాట మన భాగంలోకి వద్దాం. 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుదాం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. విశ్రాంతి మొదటిది సమాప్తం, సంపూర్తి లేదా సమాప్తం మొదటిది. రెండవది విశ్రాంతి. 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరచుట, అలాగే దేవుడు ఈ సృష్టి కార్యక్రమం నుండి విశ్రమించుట, దీన్నే విశ్రాంతి. ఇక్కడ చెప్పబడినటువంటి విశ్రాంతి దేవునికి సంబంధించిందే కానీ మనుష్యులకు నియమించినది కాదు. ఈ విశ్రాంతి దేవునికి ఎంతకాలం ఉందో తెలియదు. ఎందుకంటే మానవుడు పాపం చేసి పడిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. అప్పటి నుంచి దేవుడు విశ్రమించలేదు. సృష్టి అంతటిలో కూడా చాలా గలిబిలి ఏర్పడింది మానవుడు పాపం చేసినప్పుడు. శాంతి సమాధానాలను కోల్పోయినటువంటి పరిస్థితి, మరణము ఈ లోకంలోనికి ప్రవేశించినటువంటి స్థితి. కాబట్టి అప్పటి నుంచి దేవుడు విశ్రమించలేదు. ఒక విషయం ఆలోచించేయండి, పిల్లలు ఎవరైనా భ్రష్టులైపోతే ఏ తండ్రికైనా దుఃఖం కలగకుండా ఉంటుందా? కాబట్టి పాడైపోయిన ఈ సృష్టిని, పతనమైపోయిన మానవుణ్ణి మళ్ళీ నూతన సృష్టిగా చేయడం కొరకు ప్రభువు ఇంకా విశ్రమించలేదు. అందుకే 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది?
5:17 ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవుని చేత సృజించబడిన పాపములో పడినటువంటి మానవుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి నూతన సృష్టిగా చేయబడాలి, లేకపోతే రక్షణ లేదు. కాబట్టి ఈ వచనాల్లో 2 విషయాలు ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నారు. సబ్బాతును ఎందుకు నియమించాడు, శనివారాన్ని ఎందుకు నియమించాడు, రెండవ మాట క్రైస్తవులు ఈ సబ్బాతుని ఆచరించవచ్చా, ఈ 2 విషయాలు మనం తెలుసుకుందాం. సబ్బాతు అంటే శనివారం, విశ్రాంతి దినం, దాన్ని సబ్బాతు అంటారు. మానవుడు పాపం చేయకముందే అపవిత్రుడు కాకముందే ఈ సబ్బాతును ఏర్పాటు చేశాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది పొరపాటు, ఇది ప్రజలను మోసగించేటువంటి బోధ. సబ్బాతు అనేటువంటి ఈ దినం గురించి ఆదికాండంలో ఎక్కడా లేదు. ఆదాముతో దేవుడు చెప్పలేదు, నోవహుతో చెప్పలేదు, అబ్రహాముతో చెప్పలేదు, ఇస్సాకుతో చెప్పలేదు, యాకోబుతో చెప్పలేదు. గోత్రకర్తలు 12 మంది గోత్రకర్తలకు కూడా చెప్పలేదు. కానీ మన్నా ఇచ్చినప్పుడు మన్నా సందర్భంలో మాత్రం చెప్పబడింది. నిర్గమాకాండం 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయం 23 నుంచి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకోండి, మీరు వండుకొనవలసింది వండుకోండి, ఉదయం వరకు మిగిలినదంతా మీ కొరకు ఉంచుకున్నాడని వారితో చెప్పాను. పస్కా పండుగ విషయంలో, పస్కాను ఎలా ఆచరించాలనే విషయంలో చెప్పారు. రెండవది 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుంచి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొని 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయాలి. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసి అయినను, నీ దాసుడైనను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించాను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాను. దేవుడు 6 దినములు సృష్టించి విశ్రమించారు, కాబట్టి విశ్రాంతి దినమును ఆచరించాలని చెప్పారు. మానవుడు పాపంలో పడగానే దేవునికి ఉన్న విశ్రాంతి తొలగిపోయింది. ఈ విమోచన కార్యం ముగించేంత వరకు దేవునికి విశ్రాంతి లేదు. క్రీస్తు బలికి సాదృశ్యమైనటువంటి గొర్రెపిల్ల బలి ఐగుప్తులో ఇశ్రాయేలుని జరిగించారు. ఇశ్రాయేలీలను విమోచించి ప్రత్యేకించి వరకు విశ్రాంతిని గూర్చి దేవుడు చెప్పలేదు. వాళ్ళు ఐగుప్తు నుంచి విడుదల పొందారు. ఆ విడుదలను జ్ఞాపకం చేసుకోవడానికి వారు విశ్రాంతి దినాన్ని ఆచరించాలని మనం తెలుసుకుంటున్నాం. ఇశ్రాయేలీలు 3 కారణాల చేత విశ్రాంతి దినమును ఆచరించాలి. మొదటిది నిర్గమాకాండం 20వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఈ సమస్త సృష్టి కార్యాన్ని దేవుడు చేసి విశ్రమించాడు, కాబట్టి వాళ్ళు కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. రెండవది ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకునుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు అందుచేత ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఎందుచేత? నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేత చాచిన చేతి చేత నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకో. ఐగుప్తులో నుంచి వాళ్ళు విడుదల పొందారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఆచరించాలి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. యెహెజ్కేలు 20:12 చదువుదామండి. 12వ వచనం. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. దేవుడు పవిత్రపరిచేవాడు అనే దానికి సూచనగా దేవుడు ఈ విశ్రాంతి దినములను వాళ్ళకి నియమించాడు. 3 విషయాలు. ఒకటి, దేవుడు సృష్టి కార్యాన్ని 6 దినములలాగా చేసి 7వ దినాన విశ్రమించిన కారణాన్ని బట్టి వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. 2, ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు విడుదల పొందారు. ఒకప్పుడు దాస్యంలో ఉండేవాళ్ళు. అయితే ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట కొరకు ఆ విశ్రాంతి దినాన్ని నియమించారు. 3వది, సూచనగా ఆయనే పవిత్రపరిచే దేవుడు, ఆయన పవిత్రుడు అనే సూచన వారికి తెలియపరచడం కోసం ఆ విశ్రాంతి దినాల్ని ప్రభు నియమించాడు. అయితే ఇప్పుడు మనం పాత సృష్టి క్రింద లేం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ప్రకారం మనము నూతన సృష్టిగా చేయబడ్డాం. కాబట్టి పాత సృష్టికి సంబంధించిన విశ్రాంతి దినంతో మనకిక పని లేదు. మనం పొందినటువంటి విడుదల ఐగుప్తులో నుంచి కాదు, పాపదాస్యంలో నుంచి మనం విడుదల పొందాం. ఆనాడు పస్కా బలి పశువు అయినటువంటి ఆ గొర్రెపిల్ల కాదు, కానీ నిజస్వరూపమైనటువంటి గొర్రెపిల్ల యొక్క నిజస్వరూపమైనటువంటి యేసుక్రీస్తునందే మనకు విడుదల కలిగింది. కాబట్టి ఐగుప్తులో నుంచి కలిగిన విడుదలను జ్ఞాపకం చేసుకోవడానికి విశ్రాంతి దినం మనకు అక్కర్లేదు. విశ్రాంతి దినము దేవునికి ఇశ్రాయేలీయులకి మధ్య సూచనగా ఉంది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా 9వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడం ధర్మశాస్త్రము వారికి నియమించితివి. విశ్రాంతి యూదులకు మాత్రమే అని చదువుతున్నాం. సంఘానికి కానీ అన్య జనాంగాలకు కానీ విశ్రాంతిని ఆచరించాలి, విశ్రాంతి దినాన్ని ఆచరించాలని దేవుడు ఎక్కడ ఆజ్ఞాపించినట్టు లేదు. ఇశ్రాయేలీలు కూడా ఎప్పుడూ ఆచరించినట్టుగా మనం చరిత్రలో చూడట్లేదు. హోషియా గ్రంథం 2వ అధ్యాయం. హోషియా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. ఈ వాక్య ప్రకారం క్రీస్తు శకం
70వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 70వ సంవత్సరం నుంచి ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినం మానేశారు. మళ్ళీ 1948 మే నెల 15న వారికి స్వాతంత్రం వచ్చింది, రాజ్యం ఏర్పడింది. అప్పటి నుంచి మళ్ళీ ఆచరిస్తున్నారు. కాబట్టి దేవుని సంఘం విశ్రాంతి దినాన్ని ఆచరించాల్సినటువంటి పని లేదు. మరి క్రైస్తవులు శనివారం సబ్బాతు దినాన్ని ఆచరించాలా అంటే అక్కర్లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క సమస్త విధులు, ధర్మశాస్త్రం యొక్క గుర్తులు, ధర్మశాస్త్రం యొక్క ఛాయ, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సకల విధములైనవి క్రీస్తు ప్రభు శిలువ కార్యంతో సమాప్తి చేశారు. ఆయన శిలువలో ఆయన మరణించినటువంటి మరణం మనల్ని ధర్మశాస్త్రం యొక్క సమస్త విధుల నుండి మనల్ని స్వతంత్రులుగా చేసింది. సమస్త విధుల నుండి మనల్ని స్వతంత్రులుగా చేసింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి. ఆయన మనకు సమాధానమైండి మీకు మాకు మధ్య ఉండిన ద్వేషమును అనగా విధురూపము గల ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. యూదుల్ని అన్ని జనాంగాన్ని ప్రభు ఏకం చేశాడు. వాళ్ళకి మనకి మధ్య ఉన్నటువంటి ద్వేషం ఏంటంటే ధర్మశాస్త్రం. వాళ్ళ ధర్మశాస్త్రాన్ని పక్కాగా ఆచరిస్తారు, అన్ని జనులు దాన్ని ఆచరించరు. సంఘములో కూడా ఆది సంఘములో కూడా యూదులకి అన్య జనాంగాలకి సువార్త ప్రకటించబడినప్పుడు యూదులైనటువంటి క్రైస్తవులు అన్యజనులైనటువంటి క్రైస్తవుల్ని గలిబిలి చేశారు. మీరు కూడా సున్నతి ఆచరించాలి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఆచరించేటువంటి ఆచారాలు అన్యులు కూడా ఆచరించాలని బలవంతంగా కొన్ని తప్పు బోధలు అప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అందుకే పౌలు గారు వాటిని ఖండిస్తూ తన ఉత్తరాల్లో రాశారు. కాబట్టి వాళ్ళకి మనకి మధ్య ఉన్న ద్వేషం ఏంటంటే మేము దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును కూడా వారు సిలువ వేసింది ఎందుకు? ఆయన విశ్రాంతి దినాచారాన్ని మీరుతున్నాడు. మోషే నియమించినటువంటి ఆజ్ఞలు ఆయన సరిగా పాటించట్లేదు. వాళ్ళ ద్వేషం అదే. యేసుక్రీస్తు మీద వాళ్ళు పెంచుకున్న ద్వేషం ఏంటంటే చాలామంది ఆయన మీద కోపం ప్రదర్శించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ మతములో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నిష్టలు ఆయన ఆచరించట్లేదని. ప్రభు అందుకే పదే విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని చెప్తాడు. ఆయన దేవుని కుమారుడు అనే విషయాన్ని వాళ్ళు అంగీకరించలేదు. మెస్సయ్య అని వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేదు. అందుకే వాళ్ళు తెలియక ఆ ప్రభుని శిలువ మరణానికి అప్పగించారు. అయితే ఈనాటి దినాల్లో కూడా చాలామంది సబ్బాతును ఆచరించేవాళ్ళు, శనివారాన్ని ఆచరించేవాళ్ళు ఏమంటారంటే ఈ ధర్మశాస్త్రాన్ని 2 భాగాలుగా చేశారు. ఒకటి నీతి ధర్మశాస్త్రము, 2 ఆచార ధర్మశాస్త్రం. దైవ గ్రంథంలో ఎక్కడా కూడా ఇలాగా ఈ వివక్ష కనపడదు. ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రమే, దాన్ని విడదీయడానికి వీల్లేదు. సబ్బాతు ఆచరించే వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని విడదీసి నీతి ధర్మశాస్త్రాన్ని ఏమో దేవుడు సిలువలో కొట్టేశాడు, బాహ్యమగు ఆచార ధర్మశాస్త్రం ఉందే అది ఇంకా నిలిచి ఉందే, కాబట్టి మనం శనివారాన్ని ఆచరించాలి అంటారు. దేవుడు కొంత నెరవేర్చాడు, కొంత నిలిపి ఉన్నాడని ఎక్కడైనా ఉందా ధర్మశాస్త్రంలో? కొంతే మిగిలి ఉంచాడు, కొంతే దాన్ని నెరవేర్చాడని ఎక్కడా లేదు.
ఎక్కడా లేదు. కానీ వాళ్ళు అలాగా బోధించి ప్రజలను తప్పు మార్గంలోకి నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఒకటి నిలిచి ఉంచి ఒకటి తీసివేసి చేయలేదు. ధర్మశాస్త్రం అనేది యూదులకు మాత్రమే ఇవ్వబడింది. ధర్మశాస్త్రం అనేది యూదులకు మాత్రమే ఇవ్వబడింది. ఆ విషయాన్ని మనం గమనించాలి. యూదులకు మాత్రమే ఇవ్వబడింది. చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమా 9:4 నుంచి, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. ధర్మశాస్త్రం వాళ్ళదే. ధర్మశాస్త్ర ప్రకారం జరిగేటువంటి బలు నైవేద్యాలన్నీ కూడా ఏమన్నాడు అక్కడ? అర్చనాచారాదులు. అర్చన ప్లస్ ఆచారాలు, అర్చనలు, ఆచారాలు. ప్రధాన యాజకత్వం కూడా ఆలోచన చేయండి, వాళ్ళదే. ఇవన్నీ కూడా వాళ్ళే. నిబంధనలన్నీ వాళ్ళే. రాస్తున్నాడు కదా, దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు. నిబంధనలు అంటే ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు. అయితే ప్రభువు ఇవన్నీ సమాప్తం చేశాడు. ఇంకా మనం చూస్తే ధర్మశాస్త్రం మరణాన్ని కలగజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి, మరణకారకమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదైన. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించిన మహిమ తగ్గిపోవునైను ఇశ్రాయేలు అతని ముఖం తేరి చూడలేకపోయాడు. ఇట్లా ఉండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదైను. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలుగును. ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రాన్ని మోషే గారు తీసుకొచ్చిన టైంలో, అంటే 10 ఆజ్ఞలు 2 పలకల మీద రాసుకుని తీసుకొచ్చారు కదా, ఆ టైంలో ధర్మశాస్త్రం వచ్చిన దినాన 3,000 మంది చచ్చిపోయారు. 3,000 మంది మరణించారు. నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 28వ వచనం, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. మోషే కొండ మీద నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆ ప్రతిమకు దూడకు నమస్కారం చేస్తూ కనబడినప్పుడు మోషే కోపం మండి ఆ ధర్మశాస్త్ర పలకల్ని నేల మీద పడేసి పగలగొట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ దూడను ముక్కలుగా చేసి పొడి చేసి దాన్ని నీళ్ళలో కలిపి తాగించి వాళ్ళతోటి, లేవీలు ఎవరో దేవుని పక్షాన ఉన్నారంటే లేవీలు వస్తారు, మేము దేవుని పక్షాన ఉన్నామని. మీలో ప్రతివాడు తన పొరుగు అని, అంటే అక్కడ దూడతో కలుసుకున్న, దూడతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరినీ చంపండి అంటే 3,000 మంది చనిపోయారు ధర్మశాస్త్రం వచ్చిన దినాన్న. అయితే కృపకు మూలమైనటువంటి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అదే అన్నాడు కదా, శిక్షావిధికి కారణమైన, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైనటువంటి పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలుగును. 8వ వచనం ఆఖరి లైన్లో అంటాడు, ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును అంటున్నాడు. అలాగే కృపకు మూలమైనటువంటి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన దినమున 3,000 మంది, పేతురు గారి ప్రసంగం అయిన తర్వాత 3,000 మంది
నిత్య జీవాన్ని పొందుకున్నారు. యేసుప్రభు సబ్బాతుని గౌరవించారా? అంటే శనివారాన్ని గౌరవించారా? ఆయన గౌరవించుంటే సిలువ వేస్తారా? ఆయన మీద మోపబడిన నేరం అదే కదా. ఆయన మీద మోపబడిన నేరాలు అవే. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకుని యేసును ఏమి చేయుదమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారు. 6వ వచనం నుంచి చదివితే, మరి ఒక విశ్రాంతి దినమైన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించినప్పుడు అక్కడ ఓచ కుడి చేయగలవడకుండా శాస్త్రులు పరిశీలి ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండేది. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఓచ చేయగలవానితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచాను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మిమ్మను అడుగుచున్నానని వారితో చెప్పి వాడి చేయి బాగు చేశాడు. అప్పుడు వాళ్ళు వెర్రి కోపముతో నిండుకున్నారు. ఇంకా మనం చూస్తే యేసుప్రభు శిష్యుల్ని పంపించారు కదా, 12 మందిని 70 మందిని శిష్యుల్ని పంపించినప్పుడు సబ్బాతు దినమున సూచక్రియ చేయొద్దు అని చెప్పలేదు. విశ్రాంతి దినాన్ని గురించి వాళ్ళకి ఏమీ చెప్పలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సిలువలో పూర్తిగా దాన్ని నెరవేర్చి పాతదిగా చేసి క్రొత్త నిబంధనను అనుగ్రహించాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం మనం చూస్తే, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం నుంచి, అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనను, ఇదిగో ఒక కాలం వచ్చున్నది, అప్పటిలో ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరుల వెలుపలికి రప్పించుటకై వారి చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నేను నిబంధనలో నిలవలేదు కాబట్టి నేను వారిని అలక్ష్యం చేసినని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏమనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనైందును, వారు నాకు ప్రజలైందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వారి దోషముల విషయమే దయగలిగి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకునని ప్రభు సెలవిచ్చుచున్నాడు. 13వ వచనం అంటాడు, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు నివర్తనమగుటకు సిద్ధముగా ఉన్నది. కాబట్టి ప్రభు నెరవేర్చినటువంటి సబ్బాతును, యూదులకు ఇవ్వబడినటువంటి సబ్బాతు అనే విశ్రాంతి దినాన్ని క్రైస్తవులు నెరవేర్చడం అనేది అది కాస్త పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అంట. యాజకత్వాన్ని కూడా దేవుడు మార్చేశాడు కదా. యాజకత్వాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం నుంచి, ఆ లేవీయులు యాజకులే ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన కనుక ఆ యాజకులు సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమిటి? ఇదిగాక యాజకులు మార్చబడిన ఎలాగా అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యాజక ధర్మము సహా మార్చబడింది. లేవీలే యాజకులు, లేవి సంతతి వాళ్ళే యాజకత్వం చేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు యోధాలోంచి వచ్చాడు. యోధా గోత్రములో పుట్టాడు. 14వ వచనం, మన ప్రభు యోధా సంతానం అందు జన్మించినట్టు స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. మెల్కీసెదెకు పోలినటువంటి వేరొక యాజకుడైన యేసుక్రీస్తు
అందుకే 17వ వచనం అంటాడు, నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమం చొప్పున యాజకుడవై ఉన్నావు. యాజకత్వం కూడా మార్చబడింది. ధర్మశాస్త్రాన్ని ఆచరించే వాళ్ళు కృపలోంచి తొలగిపోతారన్నాడు గలతీ పత్రికలో పౌలు గారు. సబ్బాతు అనేది రక్షణకు సూచన కాదు. చెరసాల నాయకుడితో పౌలు గారు మీరు సబ్బాతును ఆచరించండి రక్షించబడతారని చెప్పలా. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, విశ్వాసముతోనే రక్షించబడతాం. సబ్బాతు అనేది శరీరానికి సంబంధించిన విశ్రాంతి అంతే. దేవుని పిల్లలకి పని చాలా ఉండదు కాబట్టి శరీర విశ్రాంతి అవసరం. విశ్రాంతి దినం, ఈ సబ్బాతు, పండుగలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువలో కొట్టివేశారు. పండుగల్ని ఆచరించరు. చూడండి, ఎవరు 7వ దినాన్ని ఆచరించేవాళ్ళు పండుగలను ఆచరించరు, సబ్బాతును ఆచరిస్తారు. క్రైస్తవులు ధర్మశాస్త్రం క్రింద లేరు, కృప కింద ఉన్నారు. కృప కింద ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. రోమా 6:14. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చెయ్యదు. కృపకే మన పాత్రులు. మన ప్రభు కూడా విశ్రాంతి దినాన సబ్బాతు దినంలో సమాధిలో ఉన్నారు. ఆదివారమున పునరుత్థానుడయ్యారు. అపొస్తలులు కూడా ఆదివారం ఆచరించారు. అపొస్తలులు కూడా ఆదివారం నాడు ఆచరించారు. ఆదివారం ఆచరించారు. యోహాను సువార్త 21లో 20వ అధ్యాయం 1వ వచనంలో ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరి పెందలగడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడుట చూచాను. ఎందుకు వచ్చారు ఆదివారం? వాళ్ళు ప్రభువును పూజించడానికి వచ్చారు. 19వ వచనం, ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచాడు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తను వర్ధనను కొలది తనంత కొంత సొమ్ము ప్రతి ఆదివారమున 7వ దినముకు సబ్బాతుని మొదటి దినానికి ఎవరు మార్చారు? ఎవరు మార్చలేదు. అది యూదులకు ఇవ్వబడింది 7వ దినం కనుక వాళ్ళు ఆచరిస్తున్నారు. ఆదివారాన్ని కూడా ప్రవచన రూపంగా పాత నిబంధనలు చూడవచ్చు. లేవికాండం 23వ అధ్యాయం 10:1 విశ్రాంతి దినమునకు మరుసటి దినం అంటాడు. ప్రథమ ఫలముగా పనని యెహోవా సముఖానికి తెచ్చి అల్లాడించాలి. ప్రథమ ఫలం అంటే క్రీస్తే. ప్రథమ ఫలం అంటే క్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20 ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళని ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. యూదులైతే సబ్బాతును తప్పక ఆచరించాలనేటువంటి ఆజ్ఞ ఉంది. శనివారాన్ని ఆచరించాలనే ఆజ్ఞ ఉంది. క్రైస్తవులకు ఫలానా దినాన్ని ఆచరించాలనే ఆజ్ఞ ఏమీ లేదు. వారికి ఏ దినమైనా ఒకటే, దినములతో సంబంధమే లేదు. క్రీస్తే వాళ్ళకి కావాలి. క్రీస్తులో సమస్తం ఉంది. వీలుంటే ప్రతి దినం కూడా మనం దేవుని స్తుతించవచ్చు. ఆదివారం చాలామందికి సెలవు కాబట్టి పునరుత్థానుడైనటువంటి ప్రభును ఆరాధించడానికి మనం కూడుకున్నాం.
3వ శతాబ్దం నుంచే, క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచే ఆదివారం నాడు సెలవు దినంగా ప్రకటించి ఆదివారం దేవుని ఆరాధించే దినంగా కాన్స్టాంటినోపుల్ అనేటువంటి చక్రవర్తి దాన్ని శాసనంగా చేశాడు. అప్పటి నుంచి ఆదివారం సెలవు అన్ని దేశాలకు. మనం దినమును ఆరాధించడానికి కాదు, క్రీస్తుని ఆరాధించడానికి కూడుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మనం ఆదివారాన్ని పూజించడానికి కాదు మనం కూరుకునేది, క్రీస్తుని ఆరాధించడానికి. మనకు అందరికీ అవకాశం ఆ రోజే కాబట్టి. ఆదివారం కూడా ఇంకో స్పెషాలిటీ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు. అదొక కారణం. 2, పరిశుద్ధాత్ముడు కూడా పెంతెకోస్తు దినాన దిగి వచ్చినటువంటి రోజు, అది కూడా ఆదివారమే. పెంతెకోస్తు అంటే 50వ దినం. క్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచి అనేకులకు కనబడి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 50వ రోజు, అది ఆదివారమే. ఆది సంఘం అనుసరించినటువంటి దినం ఆదివారమే. దేవుని వాక్యం కూడా సెలవిస్తున్నటువంటి దినం ఆదివారం. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం, అన్ని జనాంగాల్లో నుంచి రక్షించబడినటువంటి మనం ఆదివారం నాడు ఆయన సన్నిధిలో సమాజంగా చేరి ఆయన మనం స్తుతించాలి. ప్రభు మనల్ని ప్రేమించి విశ్రాంతినిచ్చాడు. నేడు విశ్వాసులకు ఉన్నటువంటి ఆత్మీయ విశ్రాంతి ఏంటి తెలుసా? పాప క్షమాపణ వలన కలిగినటువంటి విశ్రాంతి మనకు. ఆయన వద్ద నేర్చుకుంటే, ఆయన కాడి మన మీద ఎత్తుకుని నేర్చుకుంటే మన ప్రాణాలకు విశ్రాంతి. శరీర కార్యాలను పూర్తిగా మనం జయిస్తే మనకు విశ్రాంతి. తోటి సహోదరులకు మనం కలగజేసేటువంటి విశ్రాంతి. చివరిగా నిత్య విశ్రాంతి. వీటిని గురించి, ఈ 5 గురించి రేపు విపులంగా మనం తెలుసుకుందాం. కాబట్టి విశ్రాంతిని గురించి మనం నేర్చుకునేటువంటి విషయాలు. కాబట్టి 7వ దినాన దేవుడు సంపూర్తి చేశాడు, సమాప్తం చేశాడు. ఆయన ఏ పనిని మిగిల్చి ఉంచడు. ఆయనే ఆది, ఆయన ప్రారంభించేవాడు, ఆయన ముగించేవాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. 2వది విశ్రాంతి. 7వ దినాన్ని ఆశీర్వదించి పవిత్రపరిచాడు. అయితే సబ్బాత్ అంటే ఏంటి? ఇశ్రాయేలులకు ఎందుకు ఇచ్చాడు? అది ఆ సబ్బాతు దినాన్ని మనం ఆచరించవచ్చా? ఈ విషయాల గురించి మనం కొంత అవగాహన చేసుకున్నాం. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆదివారం ఇదంతా కూడా మనం ఎందుకు ఆచరించాలి అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన రోజు, అది ఆదివారం. కాబట్టి దాన్ని మనం ఆ దినమున, ఆదివారాన్ని ఆరాధించం కానీ ఆ దినమున దేవుణ్ణి ఆరాధిస్తాం. 2, పెంతెకోస్తు దినం ఆదివారం. ప్రభు తన పరిశుద్ధాత్మను భూమి మీదకు పంపిన రోజు. 3, ఆది సంఘం సమాజముగా కూడుకున్న రోజు. ఆది సంఘం అనుసరించినటువంటి దినం. ఈ 3 మెయిన్ కారణాలు. ఇప్పుడు మనకి ఈ ఆదివారమే అందరికీ సెలవు దినం. కనుక మనం తప్పనిసరిగా దేవుని మందిరానికి వెళ్ళి సమాజముగా కూడి ప్రభును మనం ఆరాధించాలి. ఈ విషయాలు మనం నేర్చుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమస్వరూపి, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. 7వ దినమున విశ్రాంతి తీసుకున్నట్లుగా, దాన్ని పరిశుద్ధపరిచినట్టుగా చూస్తున్నాం. ఈ విశ్రాంతి దినాన్ని, ఈ సబ్బాతును మీరు ఎవరికి ఇచ్చారో మాకు తెలియపరిచారు. అవును తండ్రి, మేము పాత సృష్టి కింద లేం, క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడ్డాం. పాత సృష్టితో మాకు సంబంధం లేదు. ఈ విశ్రాంతి దినాన్ని, ఈ సబ్బాతును ఇశ్రాయేలుకి ఇచ్చారు. వాళ్ళు ఆచరించాలని చెప్పారు. సృష్టి కార్యక్రమాన్ని 6 దినాల్లో చేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నారు. కాబట్టి దానిని బట్టి విశ్రాంతి దినం ఆచరించాలని
ఐగుప్తులో నుంచి విడుదల పొందారు కాబట్టి అలాగే సూచనగా ఉండేటట్లు వాళ్ళకి నియమించారు. మీరు పరిశుద్ధపరిచే దేవుడు అని సూచనగా ఉండేటట్లు ఆ దినాన్ని మీరు నియమించారు కాబట్టి వాళ్ళు ఆచరించాలని చెప్పారు. అయితే మేము ఐగుప్తు నుంచి విడుదల పొందలేదు, కానీ ఈనాడు యేసుక్రీస్తులో పాపదాస్యం నుంచి విడుదల పొందాం. ఆనాడు గొర్రెపిల్లగా బలి అయిపోయిన పస్కా బలి పశువు వాటి ద్వారా కాదు, కానీ నిజస్వరూపమైన క్రీస్తునందే మేము విడుదల పొందాం. కాబట్టి విశ్రాంతి దినం మాకు అవసరం లేదని తెలియపరచు. మీకు ఇశ్రాయేలుకు మధ్యగా ఇవ్వబడినటువంటిది. అయితే క్రైస్తవులమైన మేము ప్రతి ఆదివారం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించాలని కొన్ని విషయాలు మాకు తెలియపరిచారు. అవును ప్రభా, మీరు పునరుత్థానంలో తిరిగి లేచిన రోజు, పరిశుద్ధాత్మని భూమి మీదకి పంపించిన రోజు, ఆది సంఘం అనుసరించినటువంటి దినం. మేము సువార్తల్లోనూ అపొస్తల కార్యంలోనూ పత్రికల్లోనూ మేము చూస్తా ఉన్నాం. నేటి దినాల్లో క్రైస్తవులందరూ ఆదివార దినాన్ని కోరుకుంటున్నారు. దినం ప్రాముఖ్యం కాదు, మిమ్మల్ని ఆరాధించటే ముఖ్యం. మేము ప్రతిదినం కూడా ఆరాధించవచ్చు. ఆ రీతిగా ప్రభా, రోజులతో మాకు సంబంధం లేదు. అది మంచా చెడా ఈ విషయాల్లో మేము ఎప్పుడూ ఆలోచన చేయకూడదు. కానీ నిన్ను స్తుతించుటే, నిన్ను కలిగి ఉండుటే, నీ మార్గంలో నడుచుటే, నీ చిత్తాన్ని నెరవేర్చుటే మా నిజమైనటువంటి జీవిత అనుభవం ఉండాలని మీరు మాకు తెలియపరుస్తూ వచ్చారు. 7 దినాలు మాకు 7 ప్రాముఖ్యమైన విషయాలు నేర్పిస్తూ ఉన్నాయి. మొదటి దినం వెలిగించబడాలని, రెండవ దినం ప్రత్యేకించబడాలని, మూడవ దినం ఫలించాలని, నాలుగవ దినం ప్రకాశించాలని, ఐదవ దినం ప్రజ్వరిల్లాలని, ఆరవ దినం పరిపాలించాలని, ఏడవ దినం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మేము కలిగి జీవించాలని మాకు నేర్పిస్తూ వచ్చారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్య ప్రకారంగా నీ బిడ్డలని మమ్మల్ని నడిపించమని మీ చేతులుగా మమ్మల్ని అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ అతి శీఘ్రంగా రానున్న రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి